జనవరి 18వ తారీఖు మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, ఆదివారం అమావాస్య కలయికండి. చాలా శక్తివంతమైన రోజు, అదేవిధంగా చాలా డేంజరస్ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేజర్లీ ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజు మించినటువంటిది లేదండి. సో పితృదేవతల అనుగ్రహం కోసం భోజనం, అన్నదానం చేయండి, శ్రాద్ధ కర్మలు చేయండి, ఏదైనా చేయండి. వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేటువంటివి మీ మీద చాలా బాగుంటాయి. పితృదోషాలు అనేటువంటివి పోతాయి. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజున స్పెషల్ గా కొత్త పనులు ప్రారంభం చేయొద్దు. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే తప్ప, ప్రయాణాలు ఉంటే తప్ప మిగతా ప్రయాణాలు అవాయిడ్ చేయండి. హెయిర్ కట్ కానీ, గోర్లు కత్తిరించడం కానీ అస్సలు చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వది ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదాలు, ఆపదలు ఉంటే ఈ అమావాస్య నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల రాబోయే రోజుల్లో వచ్చే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో దృష్టి ప్రాబ్లం, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ నరదృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఇంట్లో సాల్ట్ వాటర్తో